నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. కీబోర్డ్ అవసరం లేదు, మౌస్ కదపాల్సిన పని లేదు, టచ్ స్క్రీన్ పై టచ్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ కాదు, వాయిస్ కమాండ్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఇవేమీ లేకుండా కంప్యూటర్తో ఓ ఆట ఆడుకోవచ్చు. జస్ట్ ఓ స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో ఇవన్నీ చేయొచ్చు అంటుంది మెటా. ఇది మైండ్ బ్లాంక్ అయ్యే విషయం. అంటే అదే మైండ్లో చిప్ పెట్టి ఆ రిస్ట్ బ్యాండ్ కూడా అవసరం లేదంటున్నాడు ఎలన్ మస్క్. ఈ రేంజ్ ఎవల్యూషన్తో టెక్నాలజీలో ఎలాంటి రెవల్యూషన్ రాబోతుంది? జస్ట్ అలా చేయి కదిపితే పనైపోతుంది. మైండ్తోనే బ్లైండ్గా ఆపరేట్ చేయొచ్చు. మరింత ఈజీగా కంప్యూటర్ ఆపరేటింగ్. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కష్టపడిపోయి కంప్యూటర్ల ముందు కూర్చొని టైప్ చేయాల్సిన పనే లేదు. జస్ట్ అలా చేయి కలిపితే పనైపోతుంది. చిటికేసేంత టైం కంటే తక్కువ సమయంలోనే పనులు చక్కబెట్టేయచ్చు. ఒక స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ తోని ఇవన్నీ చేయొచ్చంటుంది మార్క్ జూకర్బర్గ్ చెందిన మెటా సంస్థ. కేవలం చేతి వేళ్ల కదలికలతో కంప్యూటర్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీతో పనిచేసే వస్తువులను ఇకపై ఆపరేట్ చేయొచ్చు. టెక్నాలజీ వాడకంలో ఇదో గ్రేట్ టర్న్ కాబోతుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇదొక వరమని చెప్పాలి. వాయిస్ కమాండ్, సాధారణ ఇన్పుట్ పద్ధతుల్లో కాకుండా ఇదెంతో ఉపయోగకరంగా మారబోతుంది. భవిష్యత్తులో మన చేతివేళ్ల కదలికలతోనే కంప్యూటర్లకు అన్ని చెప్పేయొచ్చు, వాటిని ఆపరేట్ చేయొచ్చు, పనులన్నీ చక్కబెట్టేయొచ్చు. ముఖ్యంగా సీక్రెట్ విషయాలను ఎవరికి తెలియకుండా నిర్భయంగా కంప్యూటర్లో కంపోజ్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు. ఇలా ఒకటేమిటి, మనకు నచ్చినవన్నీ నచ్చిన విధంగా చేయొచ్చు. మెటా తయారు చేస్తున్న ఈ స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ తో ఇదంతా సాధ్యం కానుంది. టెక్నాలజీ వినియోగంలో ఇదొక రెవల్యూషన్ గా చెప్తున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికే వాయిస్ కమాండ్స్ తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ ని మెటా తయారు చేసింది. ఇప్పుడు ఈ రిస్ట్ బ్యాండ్ తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన డెవలప్మెంట్ ని మెటా బయటపెట్టింది. మెటాకు చెందిన బిజినెస్ రీసెర్చ్ విభాగం రియాలిటీ ల్యాబ్స్ లో దీనికి సంబంధించిన పరిశోధనలు నిర్వహించారు. సుమారు 300 మంది వివిధ రకాల పనులు చేస్తుంటే వారి కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను పసిగట్టేందుకు మెషిన్ లెర్నింగ్ మాడ్యూల్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మాడ్యూల్స్ వారి కండరాల సిగ్నల్స్ ని గ్రహించి వారి కదలికలకు అనుగుణంగా పనిచేశాయి. ఈ రిస్ట్ బ్యాండ్ ని మెటా ఎయిర్ కళ్లద్దార్లు ఓరియన్ తోనూ టెస్ట్ చేశారు. ఈ రిస్ట్ బ్యాండ్ ఎలా పనిచేస్తుందంటే మన మెదడు నరాల ద్వారా కండరాలకు విద్యుత్ సంకేతాలు పంపుతుంది. వీటిని ఎలక్ట్రోమయోగ్రాఫిక్ సిగ్నల్స్ అంటారు. మన మణికట్టు దగ్గర ఉండే కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా ఈ రిస్ట్ బ్యాండ్ పనిచేస్తుంది. దీని సాయంతో కంప్యూటర్లు, ఏఆర్ తో పనిచేసే వస్తువులను సులువుగా ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల ఇక మీదట కీబోర్డులు, మౌస్లు, స్క్రీన్ ను టచ్ చేయడం లాంటివేవి అవసరం లేదు. దీంతో కంప్యూటర్లతో పనిచేయించడం మరింత సులువు, సరళతరమవుతుంది. మన జేబుల్లో చేయి పెట్టి వేళ్లు కదిలించినప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. బేసిక్ గా ఈఎంజీ సంకేతాలు శరీరం లోపల నుంచి వస్తాయి. వాటిని గ్రహించి బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి దీన్ని సర్ఫేస్ ఈఎంజీ టెక్నాలజీగా పిలుస్తున్నారు. ఇది చాలా తేలికైన రిస్ట్ బ్యాండ్. మన చేయి కదిలినప్పుడు కండరాల నుంచి వచ్చి అతి సూక్ష్మ స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలను కూడా గ్రహించడం దీని ప్రత్యేకత. పెద్ద పరికరాలు, యంత్రాల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. కెమెరాలు, కొన్ని రకాల సెన్సార్లతో పనిచేసే సిస్టమ్స్ కూడా మన కదలికలను గుర్తించి పనిచేస్తాయి. ఓ టేబుల్ పై మనం రాసిన దాన్ని కూడా ఈ రిస్ట్ బ్యాండ్ గుర్తించి మనం ఏం రాసామో కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే మెసేజ్లు టైప్ చేయొచ్చు, మెనూలు ఆపరేట్ చేయొచ్చు. చేతి కదలికల ద్వారా డిజిటల్ కంటెంట్ ని మనం నచ్చినట్లు యాక్సెస్ చేయొచ్చు. ఈ సరికొత్త టెక్నాలజీ దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శరీరంలోకి ప్రత్యేకమైన ఇంపాక్ట్లు, పరికరాలు జొప్పించాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇన్పుట్ పరికరాల్ని ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్న వారికి బహిరంగంగా, ప్రైవేట్ గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఏదైనా విషయాన్ని రహస్యంగా అవతల వారికి చేరవేయాల్సి వచ్చినప్పుడు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. అయితే ఈ టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. అన్ని విధాలుగా దీనిని డెవలప్ చేశాక అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని మెటా చెబుతుంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన డేటా, సాఫ్ట్వేర్, మోడళ్లు, డిజైన్ గైడ్ లైన్స్ ని పరిశోధకులతో పంచుకునేందుకు ఇప్పుడు మెటా ముందుకొచ్చింది. దీనివల్ల కండరాల నుంచి వచ్చి విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసి మరిన్ని టెక్నాలజీల ఆవిష్కరణలకు ఇది ఉపయోగపడనుంది.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఏఐ వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మెటా కూడా రిస్ట్ బ్యాండ్ తయారు చేసింది. వీటికి మించి ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్టు కూడా మరింత అడ్వాన్స్డ్గా త్వరలోనే అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. జస్ట్ మైండ్లో అనుకుంటే చాలు అయిపోతుంది. ఆలోచన వస్తే చాలు ఎక్కువగా ఆలోచించకుండా సెకండ్లలో ఆచరణలో పెట్టేయొచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మరింత అద్భుతంగా మారబోతుంది. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయబోతుంది. ఈ ఇన్పుట్ పరికరాలు వాయిస్ కమాండ్లు, రిస్ట్ బ్యాండ్లు కాదు, డైరెక్ట్ గా మానవ మెదడుని కంప్యూటర్ తో లింక్ చేసే టెక్నాలజీ రెడీ అవుతుంది. అదే ఎలన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్. ఇప్పటికే ఈ సంస్థ తన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్ ని 9వ వ్యక్తి మెదడులో విజయవంతంగా అమర్చింది. ఈ టెక్నాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసే మ్యాట్రిక్స్ లాంటి ఫ్యూచర్ ని వాస్తవంగా మార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇది గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఇదో సరికొత్త రెవల్యూషన్ తీసుకొస్తుంది. న్యూరాలింక్ అనేది 2016లో ఎలన్ మస్క్ స్థాపించిన ఓ న్యూరో టెక్నాలజీ కంపెనీ. దీని ప్రధాన లక్ష్యం మానవ మెదడుని ఏఐ కంప్యూటర్లతో లింక్ చేయడమే. దీని ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు మానవ సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ మెదడు నుంచి వచ్చే సంకేతాలు చదవడం, వాటిని కంప్యూటర్ ద్వారా నియంత్రించడం, ఉత్తేజపరచడం లాంటి పనుల్ని చేయగలదు. ఈ దిశలో న్యూరాలింక్ తమ టెక్నాలజీ 9వ వ్యక్తి మెదడులో అమర్చినట్లు ఇటీవల ప్రకటించింది. ఈ చిప్ ని లింక్ అని పిలుస్తారు. ఇది చిన్న సైజులో ఉండి మెదడులోని న్యూరాన్ల కార్యకలాపాలను రికార్డ్ చేసి బయట ఉన్న డిజైన్లకు పంపగలదు. ఈ ప్రక్రియలో భాగంగా న్యూరాలింక్ సర్జరీ ద్వారా ఈ చిప్ ని మనిషి మెదడులో అమర్చుతుంది. ఈ సర్జరీ చాలా ఖచ్చితమైన రోబోటిక్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. ఇది హ్యూమన్ సర్జన్ల కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. న్యూరాలింక్ మెయిన్ టార్గెట్ వైద్య రంగంలో సమస్యల్ని పరిష్కరించడమే. పక్షవాతం, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి న్యూరాలజికల్ వ్యాధులకు చికిత్స అందించడం ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు మెదడు ద్వారా నేరుగా ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయడం, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడం, ఏఐతో సమానంగా పనిచేసేలా మానవ సామర్థ్యాలు మెరుగుపరచడమే దీని లక్ష్యం. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూపించినట్లుగా మానవులు తమ మెదడు ద్వారా వర్చువల్ రియాలిటీ కంప్యూటర్ సిస్టమ్ తో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే రోజులు కూడా రావచ్చంటున్నారు. ఇప్పటి వరకు న్యూరాలింక్ 9 మందిపై తమ చిప్ ని పరీక్షించింది. మొదటి వ్యక్తులు చిప్ అమర్చిన తర్వాత తన ఆలోచనలతో కంప్యూటర్ కర్సర్ ని నియంత్రిస్తూ చెస్ ఆడగలిగాడు. ఈ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. న్యూరాలింక్ తమ చిప్ ని మరింత చిన్నగా, సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయడానికి పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే మానవుల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. మనుషులు తమ మెదడు ద్వారా నేరుగా సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వర్చువల్ రియాలిటీలో మునిగిపోవచ్చు. ఈ న్యూరాలింక్ చిప్ మనిషి మెదడు, యంత్రాల మధ్య గ్యాప్ ని తగ్గించే దిశగా ఓ గొప్ప ఆవిష్కరణగా కనిపిస్తోంది. 9వ వ్యక్తిలోనూ చిప్లు అమర్చిక విజయవంతం కావడం ఈ టెక్నాలజీ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అయితే ఇది పూర్తిగా డెవలప్ అవడానికి ఇంకొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది. న్యూరాలింక్ ప్రాజెక్ట్, మెటా రిస్ట్ బ్యాండ్ లాంటి అద్భుతమైన టెక్నాలజీలు మానవుల భవిష్యత్తును మార్చే కెపాసిటీ కలిగి ఉన్నాయి.